పిల్లలు పెన్సిల్ను వేలుతో పట్టుకొని రాయడం నేర్చుకునే కంటే ముందు మొత్తం అరచేతిని పట్టుకొని గీస్తారు. ఇది పెరుగుదల వికాసం యొక్క ఈ సూత్రానికి ఉదాహరణ. ఆన్సర్ ఆప్షన్ 1. వికాసం సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశగా సాగుతుంది. క్రింది వాటిలో సరికాని స్టేట్మెంట్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 2. పరిపక్వతకు ఉద్దీపన అవసరం అనేది సరికాని స్టేట్మెంట్. పుట్టినరోజు అనాథ శరణాలయంలోని పిల్లలకు ప్రేమ వాత్సల్యంతో బట్టలు పంచుతున్న కౌమారదశలో ఉన్న తన కొడుకును చూస్తూ పుట్టగానే పూర్తిగా అశ్రిత జీవిగా తన చేతుల్లో తీసుకున్న ఈ పిల్లవాడు మంచి మనిషిగా ఎలా మారిపోయాడో అని ఆశ్చర్యపోయింది కవిత. జీవ సంబంధమైన జీవి మానవుడిగా మారడం ఈ వికాసానికి సంబంధించినది. ఆన్సర్ ఆప్షన్ 3. సాంఘిక వికాసం. క్రింది వాటిలో ఒకటి శైశవ దశ వికాస కృత్యం కాదు. ఆన్సర్ ఆప్షన్ 4. ఇతర పిల్లల సాంగత్యాన్ని ఆస్వాదించడం నేర్చుకోవడం అనేది శైశవ దశకు సంబంధించిన వికాస కృత్యం కాదు. పియాజే ప్రకారం సంజ్ఞానాత్మక వికాసం యొక్క ఈ దశ నుండి పిల్లలు ఆటల్లో ఇతరుల ఆలోచనలను అంగీకరించడం ప్రారంభిస్తారు. ఆన్సర్ ఆప్షన్ 2. మూర్త ప్రచాలక దశ. కార్ల్ రోజర్స్ యొక్క అనుభవపూర్వక అభ్యసనం యొక్క అతి ముఖ్యమైన లక్షణం. ఆన్సర్ ఆప్షన్ 2. అభ్యాసకుని వ్యక్తిగత ప్రమేయం. క్రింది వాటిలో అలవాటుకు ఉదాహరణను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 1. రోజు ఉదయం నిద్రలేవగానే స్నానం చేయడం అనేది ఒక అలవాటు. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని ప్రజ్ఞా పరీక్షలను వ్యక్తిగత మరియు సామూహిక పరీక్షలుగా వర్గీకరించారు. ఆన్సర్ ఆప్షన్ 1. నిర్వహణ. క్రింది వాటిలో మన మూర్తిమత్వాన్ని నిర్ణయించే అంశాలను గుర్తించండి. ఆన్సర్ అన్నీ. నాడీ వ్యవస్థ, కుటుంబం, సాంఘిక నిర్మాణం, ప్రజ్ఞ అనేవి మన మూర్తిమత్వాన్ని నిర్ణయిస్తాయి. సర్దుబాటుకు సంబంధించిన సరికాని స్టేట్మెంట్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 2. సర్దుబాటు అనేది జీవ ప్రక్రియ అనే స్టేట్మెంట్ సరికాదు. గణిత సమస్యలను పరిష్కరించడంలో విద్యార్థుల ఆకలి ప్రభావం తెలుసుకోవడానికి నిర్వహించిన ఒక ప్రయోగంలో స్వతంత్ర చరం విద్యార్థుల ఆకలి. కొడుకు అల్లరి చేస్తున్నాడని గుర్తించిన ఒక తండ్రి, నువ్వు ప్రశాంతంగా కూర్చొని నీ ప్రవర్తనను పరీక్షించుకో, నీకే అర్థమవుతుంది అని అన్నాడు. తండ్రి చెప్పిన పద్ధతి అంతఃపరిశీలన పద్ధతి. ఉపాధ్యాయుడు గ్రేడ్ 1 విద్యార్థులకు కూడికల భావన మౌఖికంగా వివరించినందున పిల్లలు ఆ భావన నేర్చుకోలేకపోయారు. ఇక్కడ అభ్యసనాన్ని ప్రభావితం చేసిన అంశం బోధనా పద్ధతి. తన కుమార్తెలో మంచి నడవడికను పెంపొందించుకోవడానికి స్నిగ్ధ రోజు విడిచి రోజు తన కుమార్తెకు ఆమె ఎంపిక చేసుకున్న ఒక బహుమానం ఇస్తుంది. ఇచ్చిన ఉదాహరణలో పునర్బలన నియమాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 2. స్థిరకాల వ్యవధి పునర్బలన నియమం. ప్రమాదవశాత్తు చిన్న చెరువులో పడిన పిల్లవాడిని రక్షించారు. కానీ ఆ పిల్లవాడు దాదాపుగా మునిగిపోవడంతో భయపడ్డాడు. అప్పటి నుంచి ఆ పిల్లవాడు ఏ నీటి గుంట అన్నా భయం ఏర్పడింది. ఇది దీనికి ఉదాహరణ. ఆన్సర్ ఆప్షన్ 4. ఉద్దీపన సిద్ధాంతం అభ్యసనం ఈ విధమైనదే అనే దాన్ని విశ్వసించదు. ఆన్సర్ ఆప్షన్ 1. అలవాటు ఏర్పడడం. వైగాట్స్కీ ప్రకారం సారువా అనగా. ఆన్సర్ ఆప్షన్ 3. పిల్లవాడు ఒక కృత్యాన్ని నిర్దిష్ట స్థాయి వరకు నేర్చుకున్న తర్వాత పిల్లవాడికి మరింత ముందుకు నడిపించడానికి మార్గదర్శకత్వాన్ని అందించిన ఆ ఇద్దరు మద్దతు ఉపసంహరించుకోవడానికి సూచిస్తుంది. ఒక ఉపాధ్యాయురాలు తన విద్యార్థులకి ఒక కథ చెప్పి కథలోని కొన్ని పాత్రలపై కొన్ని ప్రశ్నలు అడిగారు. ఉపాధ్యాయులు విద్యార్థి యొక్క దీన్ని పరీక్షించడానికి ప్రయత్నిస్తున్నారు. ఆన్సర్ ఆప్షన్ 3. అవగాహన. అభిలాష్ తన కుటుంబం ఆమోదించని ఏ పని చేయడు. అభిలాష్కి అతని కుటుంబంతో ఉన్న ఈ అనుబంధం ఒక ప్రేరకం. రవీందర్ ఒక కాంటాక్ట్ లిస్టులోకి వెళ్లకుండా ఏ స్నేహితుడి నెంబర్కైనా అతని స్మృతి నుండి డయల్ చేస్తాడు. రవీందర్ తన స్నేహితులందరి మొబైల్లను దీనిలో నిల్వ చేసుకున్నాడు. ఆన్సర్ ఆప్షన్ 4. దీర్ఘకాలిక స్మృతి. కావేరి కొన్ని నెలల క్రితం పెయింటింగ్ క్లాసులో చేరింది మరియు మెలకువలను త్వరగా నేర్చుకోగలిగింది. ఇప్పుడు రెండో కృత్యంగా ఆమె సంగీత తరగతుల్లో చేరింది. ఆమె పెయింటింగ్ అభ్యసనం సంగీతం నేర్చుకోవడంలో సహాయపడలేదు. ఇది అభ్యసన బదలాయింపుకు ఉదాహరణ. ఆన్సర్ ఆప్షన్ 2. శూన్య బదలాయింపు. నిరంకుశ ఉపాధ్యాయుని విద్యార్థులు.
ఆన్సర్ ఆప్షన్ 3 ఏదైనా ప్రారంభించే సామర్థ్యం లోపించి ఉంటారు. వికలాంగుల చట్టం 2016 ప్రకారం నిర్దేశిత వైకల్యం కొలవదగిన పరంగా నిర్వచించబడినచో బెంచ్మార్క్ వైకల్యం ఉన్న వ్యక్తి అంటే ఇంతకంటే తక్కువ కాకుండా వైకల్యత కలిగి ఉండాలి. ఆన్సర్ ఆప్షన్ 2 నిర్దేశిత వైకల్యంలో 40%. ఈ దశలో విద్యార్థుల అభిరుచులు మరియు సామర్థ్యాలను పరిగణలోకి తీసుకొని ఉపాధ్యాయులు పాఠం యొక్క లక్ష్యాలను నిర్ణయిస్తారు. ఆన్సర్ ఆప్షన్ 3 ప్రీ యాక్టివ్ దశ. బ్రూనర్ ప్రకారం అభ్యసన బదలాయింపు ఎప్పుడు జరుగుతుందంటే ఆన్సర్ ఆప్షన్ 1 ప్రాథమిక భావాలు అభ్యసించినప్పుడు. క్రింది వాటిలో ఒక వ్యక్తికి విద్యాపరమైన మార్గదర్శకత్వం అందించడం కోసం సేకరించాల్సిన దత్తాంశాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4 ABCD. ఉపాధ్యాయ విధులు మరియు ఫిర్యాదుల పరిష్కారం RTE చట్టం 2009లోని ఈ సెక్షన్ కింద ఇవ్వబడ్డాయి. ఆన్సర్ ఆప్షన్ 1 సెక్షన్ 24. కృత్యాధార అభ్యసనంలో క్రింది వాటిలో ఒకదాన్ని కృత్యం అని చెప్పవచ్చు. ఆన్సర్ ఆప్షన్ 4 మానసిక క్రీడ. క్రింది వాటిలో సెమినార్కి సంబంధించిన అంశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 రోజువారీ జీవితంలో కృత్రిమ మేధస్సు. ఒక మంచి సౌకర్యకర్త అభ్యసన సామాగ్రిని దీని ఆధారంగా ఎంపిక చేస్తాడు. ఆన్సర్ ఆప్షన్ 3 విద్యార్థుల సామర్థ్యాలు. పెరుగుదల మరియు వికాసం అనేవి అనువంశికత మరియు పరిసరాల రెండింటి యొక్క ఉమ్మడి ఉత్పత్తి అనే సూత్రానికి ఉత్తమంగా సరిపోయే ఉదాహరణను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 3 ఒక ప్రసిద్ధ సంగీత విద్వాంసుని కుమారుడు సమానంగా ప్రసిద్ధ సంగీతకారుడు అవ్వడం. క్రింది వాటిలో ఒకటి వ్యక్తి యొక్క పెరుగుదల మరియు వికాసాన్ని ప్రభావితం చేసే బాహ్య కారకం. ఆన్సర్ ఆప్షన్ 3 పిల్లవానికి లభించే కుటుంబ సంరక్షణ. ఒక వ్యక్తిలో దీనిని తీసుకురావడమే సాంఘిక వికాసం యొక్క లక్ష్యం. ఆన్సర్ ఆప్షన్ 1 సాంఘిక పరిపక్వత. కోల్బర్గ్ నైతిక వికాసాన్ని వ్యక్తిలో ఈ భావన వికసించడంగా నిర్వచించాడు. ఆన్సర్ ఆప్షన్ 2 న్యాయం. పిల్లవాడు పదిలపరుచుకునే మరియు విపర్యాత్మక భావనలు పొందినప్పుడు పియాజే ప్రకారం అతను సంజ్ఞానాత్మక వికాసం యొక్క ఈ దశలో ఉన్నట్లు. ఆన్సర్ ఆప్షన్ 4 మూర్త ప్రచాలక దశ. అంకిత తన పుట్టినరోజు ఒక బొమ్మ సెట్ను బహుమతిగా పొందింది. దానిని సమీకరించవలసి ఉంది. ఆమె తండ్రి ఆమెకి సహాయం చేయాలనుకున్నాడు. అయితే ఇంతకుముందు ఇలాంటి కృత్యంలో పాల్గొన్న అంకిత దీనిని పరిష్కరించడం నాకు తెలుసు అనుకుంటా అని చెప్పింది. కార్ల్ రోజెస్ ప్రకారం అంకిత ప్రదర్శన దీనికి సంబంధించినది. ఆన్సర్ ఆప్షన్ 2 స్వీయ మూల్యాంకనం. కపిల్ ప్రతిరోజు స్కూల్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత తనంతట తానే తన స్కూల్ బూట్లని ర్యాక్లో పెట్టి యూనిఫామ్ని లాండ్రీ బ్యాగ్లో వేసి స్నానం చేసి ఉతికిన బట్టలు వేసుకున్న తర్వాతే మరేదైనా పనికి హాజరవుతాడు. కపిల్ యొక్క ఈ రోజువారీ పని అతని యొక్క దీనిని సూచిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 3 అలవాటు. క్రింది వారిలో 1905వ సంవత్సరంలో స్టాన్ఫర్డ్ బీనే ప్రజ్ఞామాపనని మొదటిసారిగా రూపొందించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల జంట. ఆన్సర్ ఆప్షన్ 1 బీనే మరియు సైమన్. మానవ శరీరంలోని అడ్రినల్ గ్రంథుల సంఖ్య. ఆన్సర్ ఆప్షన్ 3 2. ఇంట్లో సరిపడా ఆహారం దొరకలేదని పిల్లవాడు తన సహ విద్యార్థుల లంచ్ బాక్స్ నుండి ఆహారాన్ని దొంగలిస్తే అతని దొంగతనానికి ప్రాథమిక కారణం ఇది నెరవేరకపోవడమే. ఆన్సర్ ఆప్షన్ 1 శారీరక ధర్మ అవసరాలు. మనోవైజ్ఞానిక శాస్త్రంలో ప్రయోగాత్మక పద్ధతి యొక్క ప్రధాన పరిమితులలో ఒకటి. ఆన్సర్ ఆప్షన్ 3 సహజ పరిస్థితుల్లో ప్రవర్తనను అధ్యయనం చేయదు. యూట్యూబ్ షార్ట్లు పిల్లల అవధాన పరిధిని ప్రభావితం చేస్తున్నాయని ఒక పరిశోధకుడు గమనించాడు. ఈ వాస్తవాన్ని దృఢపరచడానికి మరియు వారు ఆ వారం తన పత్రికలో ప్రచురించడానికి ఉపయోగించవలసిన ఉత్తమ పరిశోధన రూపకల్పన. ఆన్సర్ ఆప్షన్ 4 క్రాస్ సెక్షనల్. క్రింది వాటిలో అభ్యసనాన్ని ప్రభావితం చేసే అభ్యాసకుడికి సంబంధించిన అంశం. ఆన్సర్ ఆప్షన్ 2 అభ్యాసకుని సంసిద్ధత. ఒక ప్రవర్తన ప్రదర్శించిన ప్రతిసారి పునర్బలం లభించినప్పుడు అది నిరంతర పునర్బలన నియమం. కుక్క కాటుకు గురైన ఓ శిశువు తన పొలంలో ఉన్న అన్ని 4 కాళ్ళ జంతువులంటే భయం పెంచుకున్నాడు.
ఆ తర్వాత అతను నెమ్మదిగా కుక్కలు మరియు ఇతర జంతువుల మధ్య తేడాను గుర్తించాడు. శాస్త్రీయ నిబంధనలో ఇది ఉద్దీపన విచక్షణ. కోహ్లర్ తన ప్రయోగంలో ఉపయోగించిన అనేక చింపాంజీలలో సుల్తాన్ అన్ని సమస్యలను పరిష్కరించగలిగింది. దీనికి కారణం సుల్తాన్ యొక్క ప్రజ్ఞ. వైగాట్స్కీ ప్రకారం ఇది సంజ్ఞానాన్ని ప్రభావితం చేస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 3 సంస్కృతి. ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్ మంచి స్నేహితులు. వారందరూ కలిసి ఒక ఆట ఆడడం ప్రారంభించారు. అకస్మాత్తుగా సి మరియు డీల మధ్య గొడవ జరిగింది. అందరూ తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. తమ సంతోషకరమైన రోజును మళ్ళీ కోరుకున్న ఈ, సి మరియు డీల మధ్య సమస్య పరిష్కరించాలని కోరుకుంది. పరిష్కారం ఇవ్వగలిగిన క్లూని కనుగొనడం కోసం ఆ రోజు పరిస్థితిని భాగాలు విభజించడం ప్రారంభించింది. ఇక్కడ ఈ చేస్తున్నది ఆన్సర్ ఆప్షన్ 4 విశ్లేషణ. అంతర్గత ప్రేరణకు సంబంధించిన సరికాని స్టేట్మెంట్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 3 ఎక్కువ కాలం ఉండదు అనేది సరికాని స్టేట్మెంట్. కొన్ని సంవత్సరాల విరామం తర్వాత లక్ష్మి తన అమ్మమ్మను కలుసుకుంది మరియు వాళ్ళిద్దరూ కలిసి పాల్గొన్న అనేక సంఘటనలను ఆమె గుర్తు చేసుకుంది. ఇక్కడ లక్ష్మి వాడబోతుంది ఆన్సర్ ఆప్షన్ 3 సంఘటనాత్మక స్మృతి. కబీర్ ఎల్లప్పుడూ తన కుమారుడికి స్మృతి, వివేచన మరియు ఊహలను మెరుగుపరచడానికి శిక్షణ ఇచ్చేందుకు ప్రయత్నిస్తాడు. ఎందుకంటే వివిధ మానసిక సామర్థ్యాల అభివృద్ధి వల్ల అతడికి అనేక పరిస్థితులను ఎదుర్కోవడానికి స్వయంచాలకంగా సహాయపడుతుందని అతను నమ్ముతాడు. కబీర్ చేస్తున్నది ఆన్సర్ ఆప్షన్ 1 మానసిక విభాగాల శిక్షణ. క్రింది వాటిలో అభ్యసనాన్ని సులభతరం చేయడంలో ఉపాధ్యాయుడు చేసే కృత్యాలను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4 ఏ, బి, సి, డి, ఈ. వికలాంగుల హక్కుల చట్టం 2016 ప్రకారం సముచిత ప్రభుత్వ మరియు స్థానిక అధికారులు ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల నిర్దిష్ట అవసరాలను తెలుసుకొని అవి ఏ మేరకు తీర్చబడుతున్నాయి అనే దాన్ని గుర్తించడం కోసం పాఠశాలకు వెళ్ళే పిల్లలపై ఎన్ని సంవత్సరాలకు ఒకసారి సర్వే నిర్వహించాలి. ఆన్సర్ ఆప్షన్ 2 5 సంవత్సరాలకు ఒకసారి సర్వే నిర్వహించాలి. ప్రశ్నల ద్వారా అభ్యాసకుల మునుపటి జ్ఞానంతో కొత్త విషయాన్ని అనుసంధానం చేయడం ఈ దశలో జరుగుతుంది. ఆన్సర్ ఆప్షన్ 1 ఇంటరాక్టివ్ దశ. బ్రూనర్ ప్రకారం పిల్లలు తాము చూసిన మూత విషయాలను గీయడం ద్వారా స్పష్టంగా పునరుత్పత్తి చేయడం ఈ క్రమశ్రేణుల పద్ధతిలో ప్రారంభిస్తారు. ఆన్సర్ ఆప్షన్ 4 చిత్రపటమ పద్ధతి. కుటుంబ ఆదాయానికి ఏకైక ఆధారమైన ఒక స్త్రీ తన యజమాని మరియు సహోద్యోగులు సృష్టించే సమస్యల కారణంగా సహాయం కోసం కౌన్సిలర్ను ఆశ్రయించింది. సమాచారం అడిగిన తర్వాత కౌన్సిలర్ ఆ స్త్రీకి ఏం చేయాలో చెప్పాడు. ఈ రకమైన మంత్రణం ఆన్సర్ ఆప్షన్ 2 నిర్దేశిక మంత్రణం. ఆర్టీఐ చట్టం 2009లో సెక్షన్ 28 దీన్ని నిషేధించింది. ఆన్సర్ ఆప్షన్ 2 ఉపాధ్యాయుల ప్రైవేట్ ట్యూషన్లను చెప్పడం. ఒక ఉపాధ్యాయుడు తరగతి గదిలో బోధన జరుపుతున్నప్పుడు విద్యార్థులు కొన్ని క్యూలు అందించి సమాధానాన్ని ఊహించమని చెబుతాడు. ఉపాధ్యాయుడు పాటించిన పద్ధతి ఆన్సర్ ఆప్షన్ 4 విచారణ పద్ధతి. ట్యుటోరియల్ ప్రధానంగా ఈ సందర్భంలో ఉపయోగించబడతాయి. ఆన్సర్ ఆప్షన్ 1 లోప నిర్ధారణ బోధన. ఆన్సర్ ఆప్షన్ 1 లోప నివారణ బోధన. క్రింది వాటిలో ఒకటి పాఠశాల విద్యార్థులకు నమూనాగా ఉపాధ్యాయుడి పాత్రను సూచిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 2 ఇతరుల పట్ల వైఖరి. పిల్లల్లో ఈ అభివృద్ధిని ప్రోత్సహించడానికి ఆటను బోధనా మాధ్యమంగా ఉపయోగిస్తారు. ఆన్సర్ ఆప్షన్ 3 సమగ్ర అభివృద్ధి. వికాసం అణుదరికి దిశలో కొనసాగుతుందని సూచించే సూత్రాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 1 శిరోపాదాభిముఖం. సగటు ఐక్యూ ఉన్న పిల్లల నిష్పాదనను మెరుగుపరచడానికి వివిధ పద్ధతులను ప్రయత్నిస్తున్న ఉపాధ్యాయుడు దీనిని మార్చే ప్రయత్నం చేస్తాడు. ఆన్సర్ ఆప్షన్ 3 ఏ మాత్రమే. పరిసరాల పరిస్థితులు. కోల్బర్గ్ ప్రకారం తీర్పులు ఇవ్వడం దీనికి సంబంధించినది కాదు. ఆన్సర్ ఆప్షన్ 2 బయట నుండి అంతర్గతీకరించడం. సుధా తన కోరికలను తెలపడానికి పదాలను ఉపయోగించడం ప్రారంభించింది, కానీ ఇప్పటికీ జీవులకు మరియు వస్తువులకు మధ్య వ్యత్యాసం అర్థం చేసుకోలేదు. సుధా పియాజే యొక్క ఈ సంజ్ఞానాత్మక వికాస దశలో ఉంది.
ఆన్సర్ ఆప్షన్ 4 పూర్వ ప్రచారక దశ. వైయక్తిక భేదాలకు సంబంధించిన కింది స్టేట్మెంట్లలో ఏది నిజం కాదు? ఆన్సర్ ఆప్షన్ 3. ప్రాథమిక పాఠశాల దశలో ఇంట్లో గణిత భావాలను నేర్చుకోవడంలో సహాయం చేస్తున్నప్పుడు సివిత్ అతని తల్లి ప్రతి తప్పుకు అతన్ని తిట్టేది. సివిత్ ఈ విషయం పట్ల అయిష్టతను పెంచుకున్నాడు మరియు అతని ఉన్నత విద్యలో దాన్ని ఎంచుకోలేదు. దీన్ని వివరించే థార్నడైక్ సూత్రం. ఆన్సర్ ఆప్షన్ 4 ఫలిత నియమం. గుర్తింపు సంక్షోభం అనే భావనను ఈ మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త వివరించాడు. ఆన్సర్ ఆప్షన్ 3 ఎరిక్ ఎరిక్సన్. కరణ్ ప్రతిరోజు పాఠశాలకు వెళ్లే ముందు తన వస్తువులను ఇక్కడ అక్కడ వెతుకుతాడు. అతని తల్లి, నీ వస్తువులు ఒకే చోట పెట్టే అలవాటు ఎందుకు నేర్చుకోవు? దానివల్ల నీకు ఈ వెతికే బాధ ఉండదు అని అన్నది. కరణ్ తల్లి సూచించిన అలవాటును ఇలా అర్థం చేసుకున్నాడు. ఆన్సర్ ఆప్షన్ 4 స్వయంచాలకంగా మారేలా తరచుగా పునరావృతమయ్యే ప్రవర్తన. శృతి పాఠశాల దినోత్సవ వేడుకలకు నృత్యం మరియు సంగీత ప్రదర్శన రెండింటికి ఎంపికయ్యింది. ఆమె రెండింటినీ సమానంగా ఇష్టపడుతుంది, కానీ ఏదో ఒక సమూహంలో మాత్రమే భాగం కాగలదు. కాబట్టి దేనిని ఎంచుకోవాలని నిర్ణయించుకోలేకపోయింది. శృతి ఎదుర్కొన్న సంఘర్షణ రకం ఉపగమ సంఘర్షణ. పరిపక్వత వికాసం యొక్క ఈ కింది అంశాల్లో దేనిపై ప్రభావం చూపుతుంది? ఆన్సర్ ఆప్షన్ 4 అన్ని శారీరక, మానసిక, భావోద్వేగ, సాంఘిక. ప్రశ్నావళి తయారీలో క్రింది వాటిలో ఒకటి సూచించబడదు. ఆన్సర్ ఆప్షన్ 3 పొడవైన ప్రశ్నలు. తరగతికి అభ్యసన అనుభవాల ఎంపికలో వీటి ఆధారంగా ఉండాలి. తరగతికి అభ్యసన అనుభవాల ఎంపిక వీటి ఆధారంగా ఉండాలి. ఆన్సర్ ఆప్షన్ 2 బి మరియు సి మాత్రమే. అభ్యాసకుడి అవసరం, అభ్యాసకుడి కేంద్రీకృత సూత్రం. పిల్లలు పరిసరంపై జరిపే ప్రతిచర్యల ద్వారా నేర్చుకుంటారనే దాని మేరకే పియాజే అభిప్రాయంతో కింది సిద్ధాంతాల్లో ఏది ఏకీభవిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 3 వైగాట్స్కీ యొక్క నిర్మాణాత్మక సిద్ధాంతం. మెక్డోగల్ ప్రకారం ఉద్వేగం దీనివల్ల కలిగే ఉత్సాహం కారణంగా కలిగే భావోద్వేగ అనుభవం. ఆన్సర్ ఆప్షన్ 2 సహజాతాలు. శాస్త్రీయ నిబంధనం అనేది అనుబంధ అభ్యసనం. ఒక ఉపాధ్యాయుడు ఈ అంశంలో పిల్లల ప్రవర్తనలో మార్పు తీసుకురాగలడు. ఆన్సర్ ఆప్షన్ 4 సంజ్ఞానాత్మక, భావావేశ మరియు చలనాత్మక. క్రింది వాటిలో పిల్లలపై వేధింపుల వర్గంలోకి వచ్చేవి ఏవి? ఆన్సర్ ఆప్షన్ 3 ABC 3 వస్తాయి. వీటి ప్రకారం విద్యార్థులను సహజమైన అంచనాలు వేయడానికి అనుమతించాలి. ఆన్సర్ ఆప్షన్ 2 బ్రూనర్. క్రింది వాటిలో ఒకటి ఉపాధ్యాయ కేంద్రీకృత బోధన యొక్క సరైన అర్థాన్ని తెలియచేయదు. ఆన్సర్ ఆప్షన్ 2. 10వ తరగతి చదువుతున్న కౌమారుడు రాము తనను తాను ఒక ప్రత్యేక సినిమా హీరోగా భావించి అతనిని అనుకరిస్తాడు. ఇది దీనికి ఉదాహరణ. ఆన్సర్ ఆప్షన్ 1 తాదాత్మ్యీకరణ. ఆర్టికీ చట్టం 2009లోని ఈ విభాగం పిల్లలను లేదా వార్డును పొరుగునున్న ఎలిమెంటరీ పాఠశాలలో చేర్పించాలనే తల్లిదండ్రులు మరి సంరక్షకుల విధుల గురించి మాట్లాడుతుంది. ఆన్సర్ ఆప్షన్ 2 సెక్షన్ 10. కింద ఇవ్వబడిన వైకల్యత కలిగిన పిల్లల్లో విద్య అర్హులుగా పరిగణింపబడిన వారిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 1 తేలికపాటి. ఒక నిర్ణీత పనిలో 10 ఏళ్ల సీత పనితీరు 12 ఏళ్ల పిల్లలకు సమానమైన సీత మానసిక వయస్సు 12 సంవత్సరాలు. సానుకూల అభ్యాస ప్రభావ ప్రతికూలత కలిగిన ప్రయోగాత్మక రూపకల్పన. ఆన్సర్ ఆప్షన్ 2 ఏక సమూహ రూపకల్పన. ఒక ఉపాధ్యాయుడు కొంతమంది విద్యార్థులు తరగతి గదిలో చర్చల్లో అరుదుగా పాల్గొంటున్నారని గమనించి ప్రతి ఒక్కరికి మరింత సమగ్రమైన మరియు నిమగ్నమయ్యే పరిసరాన్ని పెంపొందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఈ విద్యార్థుల నుండి భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి ఉపాధ్యాయుడు ఏ వ్యూహాన్ని అనుసరించాలి? ఆన్సర్ ఆప్షన్ 4 చిన్న సమూహ చర్చలను అమలు చేయడం, విద్యార్థులు బెదరకుండా తమ ఆలోచనలను పెంచుకునే వీలు కల్పించాలి. వైగాట్స్కీ ప్రకారం వ్యక్తిగత భాషను సూచించేది. ఆన్సర్ ఆప్షన్ 1 పిల్లలు వారి చర్యలను నిర్దేశించుకోవడానికి తమలో తాముగా బిగ్గరగా మాట్లాడుకోవడం. కింది వాటిలో ఏ స్టేట్మెంట్ సమ్మిళిత విద్యను వివరిస్తుంది?
ఆన్సర్ ఆప్షన్ 3. వైకల్యత, కులం లేదా మతంతో సంబంధం లేకుండా విద్యార్థులందరికీ పాఠ్య మరియు సహపాఠ్య కృత్యాల్లో ఒకే సాధారణ పాఠశాలలో అవకాశాలకు భరోసా కల్పించడం. ఒకరి జీవితానికి సంబంధించిన వ్యక్తిగత సంఘటనలు మరియు అనుభవాలకు సంబంధించిన స్మృతి. ఆన్సర్ ఆప్షన్ 2. ఎపిసోడిక్ స్మృతి. నూతన మరియు అసాధారణమైన దాన్ని నిర్మించే ఆలోచన విధానం. ఆన్సర్ ఆప్షన్ 1. సృజనాత్మక ఆలోచన. పిల్లల్లో శారీరక పెరుగుదల మరియు వికాసమును బాగా అర్థం చేసుకోవడంలో ఉపాధ్యాయులకు పెరుగుదల మరియు వికాసానికి సంబంధించిన కింది సూత్రాల్లో దేని పరిజ్ఞానం ఉపయోగపడుతుంది? ఆన్సర్ ఆప్షన్ 4. ABC అన్నీ సరైనవే. క్రింది వాటిలో ఒకటి పరిపక్వత యొక్క లక్షణం కాదు. ఆన్సర్ ఆప్షన్ 2. పరిపక్వత అనేది ఉద్దేశపూర్వక చర్య కాదు. క్రింది వాటిలో ఒకటి పూర్వ బాల్యదశలోని భావోద్వేగానికి సంబంధించిన లక్షణం కాదు. ఆన్సర్ ఆప్షన్ 1. ఎక్కువ సుస్థిరంగా ఉంటాయి. 8 ఏళ్ల శాన్వి తన స్నేహితురాల వద్ద ఒకరోజు గడపడానికి అనుమతి తీసుకున్నటకు తన తల్లిదండ్రులు లేనప్పుడు తన సోదరుని బాగా చూసుకుంది. కోల్బర్గ్ ప్రకారం శాన్వి ఈ నైతిక వికాస దశలో ఉంది. ఆన్సర్ ఆప్షన్ 3. పూర్వ సాంప్రదాయ నైతికత యొక్క 2వ దశ. పియాజే ప్రకారం కింది సంజ్ఞానాత్మక సామర్థ్యాలలో ఒకటి తార్కిక ఆలోచనకు సంబంధించినది. ఆన్సర్ ఆప్షన్ 3. శ్రేణీ క్రమము. ఈ సిద్ధాంతం ప్రకారం వికాసం యొక్క ప్రతి దశలో పిల్లవాడు కొత్త సంక్షోభాలను ఎదుర్కొంటాడు మరియు సంక్షోభం పరిష్కరించబడే విధానం అతని లేదా ఆమె మూర్తిమత్త వికాసంపై ప్రధాన ప్రభావం చూపుతుంది. ఆన్సర్ ఆప్షన్ 3. ఎరిక్సన్ యొక్క మనోసాంఘిక వికాస సిద్ధాంతం. 8వ తరగతి ఉపాధ్యాయుడు రహీం పెద్ద పెట్టెతో తరగతికి వచ్చి ఆ పెట్టెలో సర్ప్రైజ్ బహుమానం ఉందని, పాఠం చివరిలో ప్రశ్నలకు సరైన సమాధానం ఇచ్చిన వారికి ఇస్తానని విద్యార్థులకు చెప్పాడు. పాఠం పట్ల విద్యార్థులు ఆసక్తిని పెంచి దీనిని పెంపొందించడం రహీం యొక్క వ్యూహం. ఆన్సర్ ఆప్షన్ 2. అవధానం. స్టాన్ఫర్డ్ బిజినెస్ స్కేల్ ఫర్ ఇంటెలిజెన్స్ ఒక. ఆన్సర్ ఆప్షన్ 2. వైయక్తిక శాబ్దిక పరీక్ష. మూర్తిమత్వం అనేది అన్ని ప్రవర్తన నమూనాలను అనగా సంజ్ఞానాత్మక, భావాత్మక మరియు చలనాత్మకతను కలిగి ఉంటుంది. క్రింది వాటిలో ఒక వ్యక్తి ఈ 3 అంశాలను కలిగి ఉన్న ఉదాహరణను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 1. నవీన్ చాలా తెలివైనవాడు, ఎందుకంటే అతడు పేదలకు సేవ చేయాలనే ఉద్దేశంతో IASకి ఎంపికయ్యాడు. వీటితో పాటు శారీరక దృఢత్వంపై దృష్టి సారిస్తూ నిత్యకృత్యంగా శారీరక వ్యాయామం చేస్తాడు. ఒక వ్యక్తి తన అవసరాలు మరియు పరిసరాల మధ్య సమతుల్యతను కాపాడే ప్రక్రియ. ఆన్సర్ ఆప్షన్ 4. సర్దుబాటు. ఒక ప్రైవేట్ పాఠశాల తల్లిదండ్రులకు ఇంటర్నెట్ ద్వారా లైవ్ యాక్సెస్ అందించింది. దీని ద్వారా వారు లాగిన్ అయి తమ పిల్లలు ఏ సమయంలో ఏం చేస్తున్నారో చూడగలరు. ఈ రకమైన పరిశీలన. ఆన్సర్ ఆప్షన్ 3. భాగస్వామ్య రహిత పరిశీలన. క్రింది వాటిలో ఒక దానిలో ఆత్మశ్రేయత యొక్క ప్రభావం కనీసంగా ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ 2. ప్రయోగం. క్రింది వాటిలో ఒకటి అభ్యసనం అని పిలువబడనిది. ఆన్సర్ ఆప్షన్ 1. పెద్ద శబ్దం విన్న శిశువు చేతిలోని బంతిని విసిరి ఏడవడం ప్రారంభించడం అనేది అభ్యసనం కాదు. ప్రతికూల పునర్బలనానికి ఉదాహరణను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4. ఒక శిశువును అపరిచితుడు బెదిరించాడు కాబట్టి అతడు ఏ అపరిచితుడిని చూసినా ఏడవడం ప్రారంభించాడు. అతని తల్లి అతనికి నెమ్మదిగా అపరిచితుల వద్దకు తీసుకువెళ్ళి ఆహ్లాదకరమైన అనుభవాన్ని పొందేలా చూసుకుంది. అపరిచిత వ్యక్తులను చూసిన ఆ శిశువు క్రమేణా ఏడవడం ఆపేసింది. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం ప్రకారం ఇది విరమణము. గెస్టాల్ట్ సిద్ధాంతం ప్రకారం సమస్య పరిష్కారం ఈ పరిస్థితుల్లో జరుగుతుంది. ఆన్సర్ ఆప్షన్ 4. మొత్తంగా గ్రహించినప్పుడు. క్రింది ఉదాహరణలో ఏది సారువాకి సంబంధించినది? ఆన్సర్ ఆప్షన్ 1. 6 ఏళ్ల రమ్య తనంతట తానుగా సాధారణ తీసివేతలు చేయగలదు. ఆమె తండ్రి ఆమెకు అప్పు తెచ్చుకొని తీసివేతలు చేయడం ద్వారా సొంతంగా చేయగలిగే వరకు సహాయం చేశారు. మనం బయట చెప్పులు లేకుండా ఎందుకు నడవకూడదు
ఒక తండ్రి తన కూతుర్ని అడిగాడు. ఈ ప్రశ్న ఈ లక్ష్యానికి చెందినది. ఆన్సర్ ఆప్షన్ 1 అనుప్రయుక్తం. అశ్రిత తన స్నేహితుడితో కలిసి విహారయాత్రకు వెళ్లాలంటే టర్మ్ పరీక్షలు అన్ని సబ్జెక్టుల్లో ఏ గ్రేడ్ సాధించాలని ఆమె తండ్రి ఆమెకి చెప్పాడు. అశ్రిత కష్టపడి ఏ గ్రేడ్ సాధించింది. ఆమె తండ్రి ఆమెను విహారయాత్రకు అనుమతించారు. ఈ ఉదాహరణలో ప్రోత్సాహకం ఆన్సర్ ఆప్షన్ 3 తండ్రి నుండి అనుమతి. ఎవరైనా సత్యవతిని ఆమె కొడుకు మొబైల్ నంబర్ అడిగితే ఆమె కాంటాక్ట్ లిస్టు చూసి అతని నంబర్ చెబుతుంది. ఆమె ఎప్పుడూ చూడకుండా తన జ్ఞాపశక్తి నుంచి చెప్పలేదు, ఎందుకంటే ప్రతిసారి అది తన ఈ రకమైన స్థితిలో నిల్వ చేయబడుతుంది. ఆన్సర్ ఆప్షన్ 4 ఇంద్రియ స్మృతి. హిందీ మాట్లాడే రాజు తెలుగు నేర్చుకోవడం ప్రారంభించాడు, కానీ తెలుగులో మాట్లాడేటప్పుడు తప్పు కాలాలను ఉపయోగిస్తున్నాడు. ఈ రకమైన అభ్యాసన బదలాయింపు వలన ఇది జరిగింది. ఆన్సర్ ఆప్షన్ 4 ప్రతికూల బదలాయింపు. బోధన మరియు అభ్యసన మధ్య వ్యత్యాసానికి సంబంధించి సరికాని స్టేట్మెంట్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 2 అభ్యసనాన్ని గమనించవచ్చు కానీ బోధనను కాదు అనే స్టేట్మెంట్ సరైనది కాదు. UN ఈ సంవత్సరంలో ఆమోదించిన వికలాంగుల హక్కులపై భారతదేశం సంతకం చేసి వికలాంగుల హక్కుల చట్టం 2016ను రూపొందించింది. ఆన్సర్ ఆప్షన్ 1 2006. సమర్థవంతమైన బోధనాభ్యసన ప్రక్రియ కోసం ఈ దశలో ఏ లోపం లేకుండా ఉపాధ్యాయుడి తయారీ అవసరం. ఆన్సర్ ఆప్షన్ 3 ప్రీ యాక్టివ్ దశ. బ్రూనర్ ప్రకారం ఉపాధ్యాయులు ఈ విధంగా చేయడం వల్ల జ్ఞానం మరియు సమాచారాన్ని పిల్లల అవగాహనలోకి తీసుకురాగలరు. ఆన్సర్ ఆప్షన్ 3 పునర్నిర్మాణం. రంజిత్ తన బీటెక్ చివరి సంవత్సరంలో ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగానికి ఎంపికయ్యాడు. అదే సమయంలో ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ఈ పరిస్థితుల్లో క్రింది వాటిలో ఏది రంజిత్కు సహాయం చేస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 1 ఔద్యోగిక మార్గదర్శకత్వం. ఆర్టీఈ చట్టం 2009లోని ఈ సెక్షన్ కింద విద్యా ప్రణాళిక మరియు మూల్యాంకన విధానం అందించబడ్డాయి. ఆన్సర్ ఆప్షన్ 4 సెక్షన్ 29. కింది వాటిలో కృత్యాలుగా పరిగణింపబడే వాటిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 2 A, B, C మాత్రమే కృత్యాలుగా పరిగణింపబడతాయి. కింది వాటిలో ఉపాధ్యాయ ఆధారిత బోధనా వ్యూహాలను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 3 సిమ్యులేషన్, ఆటలు, పాత్ర పోషణ అనేవి ఉపాధ్యాయ ఆధారిత బోధనా వ్యూహాలు. అభ్యాసక కేంద్రీకృత విద్యలో ఆన్సర్ ఆప్షన్ 1 వ్యక్తికి మధ్య అవగాహన పురోగతి మారుతూ ఉంటుంది. ఏకరూప నమూనా ప్రకారం క్రింది వాటిలో పిల్లలందరిలో ఒక నిర్దిష్ట క్రమాన్ని అనుసరించే వికాసం. ఆన్సర్ ఆప్షన్ 4 చలనాత్మక వికాసం మరియు భాషాభివృద్ధి. కణ విభజన పరంగా మాత్రమే ఒక వ్యక్తిలో జరిగే మార్పు. ఆన్సర్ ఆప్షన్ 4 పెరుగుదల. ఒక వ్యక్తి దరిదాపుగా ఈ వయసులో గరిష్ట మానసిక స్థాయికి చేరుకుంటాడు. ఆన్సర్ ఆప్షన్ 2 20 సంవత్సరాలు. 4 ఏళ్ల వాసవి తన అమ్మమ్మ కప్పులోంచి టీ తాగాలనుకుంది, కానీ అమ్మ తనను కొడుతుందనే భయంతో ఆగిపోయింది. కోల్బర్గ్ ప్రకారం వాసవి ఈ నైతిక వికాస దశలో ఉంది. ఆన్సర్ ఆప్షన్ 2 పూర్వ సాంప్రదాయ నైతిక స్థాయిలోని 1వ దశ. 6 ఏళ్ల అనూప్ ఉన్నత తరగతులకు వెళ్ళినప్పుడు తన సహచరులు కూడా ఉన్నత తరగతులకు వెళ్తారని గ్రహించలేకపోయాడు. అనులోపులో పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలోని ఈ భావన ఇంకా అభివృద్ధి చెందలేదు. ఆన్సర్ ఆప్షన్ 3 విపర్యాత్మక భావన. ఎరిక్సన్ ప్రకారం ఒక వ్యక్తి తన స్వీయ రూపంలో అనేక పాత్రలను ఏకీకృతం చేయడానికి ప్రయత్నించే వికాస దశ. ఆన్సర్ ఆప్షన్ 3 కౌమార దశ. గ్రేడ్ 3 విద్యార్థులకు ఒక కొత్త భావన పరిచయం చేయడానికి ఉపాధ్యాయురాలు శాంతి పిల్లలలో ప్రేరణ కలిగించే ఉద్దేశంతో వివిధ బోధనాభ్యాస సామాగ్రిని తరగతికి తీసుకువచ్చింది. ఇక్కడ శాంతి విద్యార్థుల్లో దీన్ని కలిగించే ప్రయత్నం చేస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 1 ఆసక్తి. క్రింది వాటిలో ప్రజ్ఞను ఇలా అవగాహన చేసుకోవచ్చు. ఆన్సర్ ఆప్షన్ 1 మానసిక సామర్థ్యాలు. చోటు మరియు మోటు కవల సోదరులు.
చోటు తన వస్తువులను ఎవరికైనా తాకినప్పుడు చిరాకు పడతాడు, కానీ మోటు తన వస్తువులను పంచడానికి సిద్ధంగా ఉంటాడు. ఈ ఉదాహరణ నుండి మూర్తిమత్వం గురించి అర్థం చేసుకోగలిగే వాస్తవం ఏమిటంటే మూర్తిమత్వం ఆన్సర్ ఆప్షన్ 1 విశిష్టమైనది. ఐఐటిలో చదవాలనే తపన ఉన్న చిరాగ్ ప్రవేశ పరీక్షల్లో టాపర్గా నిలిచాడు. తన చెల్లికి చాలా ఆరోగ్య సమస్యలు ఉన్నందున అతను తన సొంత పట్టణంలో ఐఐటి అగ్రశ్రేణి ఐఐటిలో లేనప్పటికీ దానిలో చదువుకోవడానికి ఎంచుకున్నాడు. చిరాగ్ చర్య సూచించేది ఆన్సర్ ఆప్షన్ 4 సర్దుబాటు. ఒక ఉపాధ్యాయుడు సైన్స్ ప్రయోగం చేసే విధానాన్ని ప్రదర్శించి విద్యార్థులను అదే ప్రయోగాన్ని పునరావృతం చేయమని కోరాడు. విద్యార్థులు ప్రయోగం చేస్తున్నప్పుడు ఉపాధ్యాయుడు వారి ప్రయోగాన్ని ఎలా నిర్వహిస్తున్నారో చూస్తున్నాడు. ఈ రకమైన పరిశీలన ఆన్సర్ ఆప్షన్ 2 నిహిత పరిశీలన. ఈ పద్ధతిలో ఉపాధ్యాయుడు వివిధ కృత్యాలలో విద్యార్థి యొక్క ప్రవర్తనను గమనించి ప్రవర్తనను విశదపరుస్తాడు. ఆన్సర్ ఆప్షన్ 3 సంఘటన రచనాత్మక రికార్డు. అభ్యసనానికి సంబంధించిన సరికాని స్టేట్మెంట్ను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 2 ఒకసారి అభ్యసించిన విషయం మర్చిపోలేరు అనేది అభ్యసనానికి సంబంధించి సరికాని స్టేట్మెంట్. సానుకూల పునర్బలనానికి ఉదాహరణను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 3 ఒక తల్లి తన కూతురు ఆడుకునే ప్రదేశాన్ని శుభ్రం చేసినప్పుడు ఆమెకు చాక్లెట్ ఇవ్వడం అనేది సానుకూల పునర్బలనానికి ఉదాహరణ. కార్యసాధక నిబంధన ఈ విధంగా చేస్తే అభ్యసనం మరింత ప్రభావవంతంగా ఉంటుందని చెబుతుంది. ఆన్సర్ ఆప్షన్ 4 ఏ మరియు బి మాత్రమే సరి అయినవి. ఒక తరగతిలో ఉపాధ్యాయుడు తన విద్యార్థులకు వస్తువులను వాటి ఆకృతి అనుగుణంగా సమూహపరచమని అడిగాడు. ఇక్కడ సమూహపరచడానికి ప్రాథమిక అంశం ఆన్సర్ ఆప్షన్ 1 సారూప్యత. క్రింది వాటిలో వైగాట్స్కి ప్రతిపాదించిన సారువను ఏది సూచిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 2 బిసిడి. ఒక తల్లి తన కొడుకును గత ఏడాది కాలంలో సందర్శించిన అన్ని ప్రదేశాలను గుర్తుకు తెచ్చుకోమని కోరింది. ఈ ఉదాహరణ జ్ఞానాత్మక రంగంలో దేనికి సంబంధించింది? ఆన్సర్ ఆప్షన్ 3 జ్ఞానం. క్రింది వాటిలో ప్రోత్సాహకం? ఆన్సర్ ఆప్షన్ 2 పొగడ్త. సరి అయిన జతలను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 3 ఏబిసి సరైనవి. ఎన్కోడింగ్ స్మృతి, నిలుపుదల, ధారణ, జ్ఞప్తికి తెచ్చుకోవడం, పునఃస్మరణ. ఇంగ్లీష్ వ్యాకరణం నేర్చుకోవడం ఫ్రెంచ్ వ్యాకరణం నేర్చుకోవడంలో సహాయపడితే అది సానుకూల బదలాయింపు. ఉపాధ్యాయుల ఈ శైలి విద్యార్థులలో ఆధారపడే స్వభావానికి దారితీయవచ్చు. ఆన్సర్ ఆప్షన్ 4 నిరంకుశ. తెలివిగల వారిగా కనిపిస్తున్నప్పటికీ స్పెల్లింగ్లో తప్పులు అంటే బట్టని టబ్బుగాను మరియు 16ని 61గా చదివే విద్యార్థి ఈ వైకల్యత రకానికి చెందుతాడు. ఆన్సర్ ఆప్షన్ 3 అభ్యసన వైకల్యత. ఉపాధ్యాయుడు పాఠం యొక్క అభ్యసన లక్ష్యాలను ఎంతవరకు సాధించగలిగారో తెలుసుకునే దశ. ఆన్సర్ ఆప్షన్ 2 పోస్ట్ యాక్టివ్ దశ. మూలాధారమైన భావాలు, విషయం యొక్క సంబంధాలు లేదా నమూనాలను సూచించడానికి బ్రూనర్ ఉపయోగించే పదం. ఆన్సర్ ఆప్షన్ 1 నిర్మాణం. ఒక వ్యక్తి బదిలీ కారణంగా అతను కొత్త ప్రదేశంలో సాంస్కృతిక వ్యత్యాసాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు అవసరమయ్యేది. ఆన్సర్ ఆప్షన్ 4 వ్యక్తిగత మార్గదర్శకత్వం. క్రింది వర్గాలలో సంబంధిత విద్యా కృత్యాలపై వెచ్చించిన నిర్దిష్ట సమయాన్ని సూచించేది ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 విద్యా సంబంధ అభ్యసన సమయం. క్రింది వాటిలో ఒకటి విద్యార్థులకు ఇవ్వవలసిన కృత్యాల యొక్క లక్షణం కాదు. ఆన్సర్ ఆప్షన్ 2 బట్టి కంఠస్థం. ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనకు సంబంధించిన సరికాని స్టేట్మెంట్ను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 1 ఉపాధ్యాయ కేంద్రీకృత బోధన క్రమ పద్ధతిలో ఉండదు అనే అంశం సరికాని స్టేట్మెంట్.
ప్రభావవంతమైన ఉపాధ్యాయులు నొక్కి చెప్పేది. ఆన్సర్ ఆప్షన్ 4 ఆవిష్కరణ అభ్యసనం. సమ్మిళిత తరగతి కోసం కృత్యాలను ప్రణాళిక చేస్తున్నప్పుడు ఉపాధ్యాయుడు ఈ పెరుగుదల మరియు వికాస సూత్రంపై విస్తృత పరిజ్ఞానం కలిగి ఉండాలి. ఆన్సర్ ఆప్షన్ 3 వైయక్తిక భేదాలు. క్రింది ఇచ్చిన స్టేట్మెంట్లను చదివి సరైన సమాధానాన్ని గుర్తించండి. స్టేట్మెంట్ ఏ, పరిపక్వత అభ్యసన సంసిద్ధతను నిర్ణయిస్తుంది. స్టేట్మెంట్ బి, పరిపక్వత చెందకముందే పిల్లలను అభ్యసనకు బలవంతం చేయడం వల్ల మంచి ఫలితాలు రావు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3. ఏ మరియు బి రెండు స్టేట్మెంట్లు సత్యం మరియు స్టేట్మెంట్ ఏ స్టేట్మెంట్ బికి సరైన వివరణ అందిస్తుంది. భావన నిర్మాణం దీనితో ప్రారంభమవుతుంది. ఆన్సర్ ఆప్షన్ 2 ఇంద్రియ జ్ఞానం. ఇంద్రియ జ్ఞానంతోనే భావన నిర్మాణం అనేది ప్రారంభమవుతుంది. వికాస కృత్యాలకు సంబంధించి సరైన జతను గుర్తించండి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 కౌమార దశ, వృత్తిపరమైన అవగాహన పొందటం. సృష్టి అనే ఒక చిన్న అమ్మాయికి ఒక బొమ్మ ఉంది. దానికి ఆమె పరి అని పేరు పెట్టింది. సృష్టి ఆడుతున్నప్పుడు సృష్టి తల్లి నైనిక ఆమెను వచ్చి పడుకో అని పిలిచింది. పరి రా మనం పడుకుందాం అంటూ పరితో పాటు లేచింది సృష్టి. పియాజే ప్రకారం సృష్టి ఈ సంజ్ఞానాత్మక వికాస దశలో ఉంది. ఆన్సర్ ఆప్షన్ 1 పూర్వ భావనాత్మక దశ. ఎలిమెంటరీ పాఠశాల వయస్సుకు సంబంధించిన ఎరిక్సన్ యొక్క మనోసాంఘిక దశ. ఆప్షన్ 1 శ్రమశీలత వర్సెస్ న్యూన్యత. చామ్స్కీ యొక్క భాషా సముపార్జన సిద్ధాంతం ప్రధానంగా ఈ అంశంపై దృష్టి సారించింది. ఆన్సర్ ఆప్షన్ 4 సంజ్ఞానం. మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తల ప్రకారం క్రింది వాటిలో ఒక దాని యొక్క నిలువు పెరుగుదల దాదాపు 16 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల వయసులో ఆగిపోతుంది. ఆన్సర్ ఆప్షన్ 4 ప్రజ్ఞ. తన 8 ఏళ్ల కొడుకు మౌనంగా ఉంటాడని, అవసరమైనప్పుడు కూడా మాట్లాడడం లేదని కనిక గమనించింది. ఆమె ఇతరుల ముందు సంభాషించడానికి మరియు తనను వ్యక్తపరచుకోవడానికి ఆమె ప్రయత్నాలు ప్రారంభించింది. కనిక తన కొడుకులో ఈ అంశంలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. ఆన్సర్ ఆప్షన్ 1 మూర్తిమత్వం. స్వీయ భావనను వ్యక్తపరిచే ఉదాహరణను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 2 నేను విధేయుడిని. క్రింది వాటిలో ఒకటి మానసిక ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. ఆన్సర్ ఆప్షన్ 3 అధిక ఆకాంక్ష. ఈ సాధన యొక్క ప్రధాన లోపాలలో ఒకటి ఏమిటంటే ఒక వ్యక్తి తన గురించి తన నిజాలను బహిర్గతంగా చేయకపోవచ్చు. ఆన్సర్ ఆప్షన్ 4 ప్రశ్నావళి. ఒక ప్రవర్తనను నిజంగా అభ్యాసం అని చెప్పాలంటే అది దీని ఫలితంగా జరిగి ఉండాలి. ఆన్సర్ ఆప్షన్ 4 అనుభవం. ప్రవర్తనవాదుల ప్రకారం ప్రవర్తన దీనిచే నియంత్రించబడుతుంది. ఆన్సర్ ఆప్షన్ 4 పరిసరం. వీరి ప్రకారం ఈ వ్యక్తిత్వం మనం పొందిన బహుమతుల ఫలితము. ఆన్సర్ ఆప్షన్ 2 స్కిన్నర్. ఆవిష్కరణలు ఈ రకమైన అభ్యసనానికి ఒక ఉదాహరణ. ఆన్సర్ ఆప్షన్ 1 యత్నదోష అభ్యసనం. తొమ్మిదేళ్ల వయస్సు గల ఒక బాలిక 9 సంవత్సరాల స్థాయిలో ప్రజ్ఞామాపనలో తనంతటా తానుగా అన్ని సమస్యలను పరిష్కరించగలిగింది. ఉపాధ్యాయుడి మద్దతుతో 11 సంవత్సరాల స్థాయి వరకు పరిష్కరించగలిగింది. వైగాట్స్కీ ప్రకారం అమ్మాయి వికాస సామీప్య అభివృద్ధి జోన్. ఆన్సర్ ఆప్షన్ 2 2 సంవత్సరాలు. శశాంక్ తన తండ్రిలాగే కోపాన్ని ప్రదర్శించే 5 సంవత్సరాల బాలుడు. అతడు తన తల్లిచే శశాంక్ మీ సోదరుని చూడు, ఆమె చాలా నిశ్శబ్దంగా ఉంది, దయచేసి ఆమెలా ప్రవర్తించు. బాలుడి ప్రస్తుత అభ్యసనం మరియు తల్లి ప్రోత్సహించే అభ్యసనం. ఆన్సర్ ఆప్షన్ 2 పరిశీలనాత్మక అభ్యసనం. మానసిక చలనాత్మక రంగంలో ఒక వ్యక్తి అత్యున్నత స్థాయి నైపుణ్యాన్ని చేరుకున్నప్పుడు దానిని ఇలా అంటారు. ఆన్సర్ ఆప్షన్ 4 స్వాభావికం. ప్రేరకాలు ఈ క్రింది విశేషకాలను కలిగి ఉంటాయి. ఆన్సర్ ఆప్షన్ 3.
విస్మృతికి సంబంధించిన జోక్య సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు? ఆన్సర్ ఆప్షన్ 3 సిటీ మోర్గాన్. రైమ్స్ నేర్చుకోవడం వంటి నైపుణ్యాలలో పూర్వ ప్రాథమిక పాఠశాలలోని పిల్లలలో అభ్యసన ప్రక్రియ ఈ స్థాయిలో పనిచేస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 1 స్మృతి స్థాయి. ఆర్పిడబ్ల్యూడి చట్టం 2016 ప్రకారం ఒక వ్యక్తిని చెవిటి అని ఎంత వినికిడి లోపం ఉంటే అంటారు? ఆన్సర్ 2 70 డెసిబెల్స్. బోధనా దశలకు సంబంధించి క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4 బి అనే ఆప్షన్ సరి అయినది కాదు. సమర్థవంతమైన ప్రణాళికలో క్రింది వాటిలో ఒకటి పాఠ్య ప్రణాళికలో చేర్చబడదు. ఆన్సర్ ఆప్షన్ 2 సంవత్సరాంతపు లక్ష్యాలు. బ్రూనర్ ప్రతిపాదించిన పాఠ్య ప్రణాళిక? ఆన్సర్ ఆప్షన్ 2 సర్పిలం. కింది వాటిలో తరగతి సమయానికి సంబంధించిన వర్గాలను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 3 అందుబాటులో ఉన్న సమయం, కేటాయించిన సమయం, విద్యా సంబంధ అభ్యసన సమయం. నిరంతర సమగ్ర మూల్యాంకన పథకం యొక్క లక్ష్యాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 3 బోధన మరియు అభ్యసన ప్రక్రియలను అభ్యాసకుల కేంద్రీకృత కృత్యంగా మార్చడం. క్రింది వాటిలో ఒకటి ప్రాజెక్ట్ పద్ధతి యొక్క నియమం కాదు. ఆన్సర్ ఆప్షన్ 1 అనమ్యతా నియమం. విద్యార్థుల అభ్యసనంలో ఒక ప్రభావవంతమైన ఉపాధ్యాయుడు ఇలా వ్యవహరిస్తాడు? ఆన్సర్ ఆప్షన్ 4 ఉత్ప్రేరకుడుగా.